హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ వచ్చి 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఇక ఈరోజు మన వీడియో ఏంటంటే సండే ఫుల్ డే బ్లాగ్ అనమాట. ఈరోజు వచ్చి మార్నింగ్ లేచి ఇంకా బ్రష్ అది చేసుకుని హాట్ వాటర్ తీసుకుంటున్నాను. నార్మల్గా హాట్ వాటర్ కానీ హాట్ వాటర్లో లెమన్ ఇంకా హనీ వేసుకొని కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీసుకుంటానండి. ఇక ఈ మధ్య అయితే ఒక పౌడర్ అయితే తయారు చేసుకున్నాను. అది వచ్చేసి జీలకర్ర, వాము ఇంకా సోంపు పౌడర్ అనమాట. ఇది వచ్చి వెయిట్ లాస్ పౌడర్ అంటున్నారు, బట్ నాకైతే డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ పౌడర్తోనే వెయిట్ లాస్ అయితే కొంచెం కష్టం కదండి, ప్లస్ డైట్ అది ఉండాలి కాబట్టి ఇది తీసుకుంటే మనకి చక్కగా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతుంది. నాకైతే అలా అనిపించిందండి. సో ఇదైతే నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సండే కదండి, నేనైతే లేచాను. ఇంకా మిగతా వాళ్ళు లేచే లోపల నేను టిఫిన్ అది ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా మన దగ్గర దోశ బ్యాటర్ ఉంటే ఈరోజు పునుగులు వేద్దాం అనుకున్నాను. అంటే పునుగులు అనొచ్చో బోండాలు అనొచ్చో ఏదైనా. సో ఇందులో వచ్చి కొద్దిగా మైదా ఇంకా పెరుగు, మనకి దోశ బ్యాటర్ కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. సో అలాంటప్పుడు మనం అప్పుడప్పుడు దోశలు ఇంకా ఇలా కలిపి వేసుకుంటే బాగుంటుంది, రెగ్యులర్గా ఒకటే కాకుండా. ఇలా కలిపేసుకుని ఉంచేసుకున్నాను. మామూలుగా నైటే కలుపుకుని ఉంచుకుంటే బాగుంటుందండి. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్లో సాల్ట్ ఉంటుంది, కాకపోతే ఇది పిండి వేస్తున్నాం కాబట్టి చాలదు. ఇలా చక్కగా మనం కలిపేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ అవి వస్తాయి. ఇంకా వాళ్ళది లేచేసరికి ఒక 1 అవర్ ఇలా 2 అవర్స్ పడుతుంది కదా. నేను ఇంకా ఫస్ట్ అయితే ఇది కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక లేచేసరికి దానికి టైం సరిపోతుంది. ఇంకా వచ్చేసి మనకి ముగ్గది పెట్టుకుంటున్నానండి బయటన. మాకైతే అంటే ఇప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్సే కాబట్టి ఎవరు ముగ్గులు పెట్టుకునేంత ఇది లేదు. ఇది వరకు మేము ఉండే ప్లేస్లో కూడా ముగ్గు అయితే ఏం పెట్టుకునేదాన్ని కాదండి. అంటే ఇలాంటి మనకి టైల్సే కాబట్టి ఇప్పుడైతే ఏదో ఇలాగా కలర్ చేంజ్ అయ్యింది కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. కానీ నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం అండి. అంటే చిన్నప్పుడైతే ఫుల్గా పేపర్ కట్టింగ్స్ అవి దాచిపెట్టుకుని మళ్ళీ నోట్బుక్స్లో కూడా వేసేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే కనీసం ఇలా చాక్ పీస్తో అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ పిండితో వేసుకునే ముగ్గుకు వచ్చే అందమే వేరు కదండి. కానీ ఈ మాత్రమైనా ఉన్నందుకే అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ రెడీ చేసేసుకుంటున్నానండి. ఇక చట్నీకి అనమాట ఇంకా పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈరోజు వచ్చి పుట్నాల పప్పు చట్నీ చేస్తున్నాను. అంటే మేమైతే వేపిన పప్పు అంటాము. దీనికి వచ్చి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ టేస్ట్ అయితే. అంటే ఏ చట్నీలోనైనా మనం మామూలుగా కరివేపాకు అంటే మనం తాలింపులో వేసేసుకుని తీసి పక్కన పడేస్తాం కదండి. అట్లీస్ట్ మనకి కరివేపాకులో ఉన్న వాల్యూస్ కూడా బాడీకి వెళ్తాయి కదా, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పుట్నాల పప్పు చట్నీలో ఏంటంటే పల్లీలు వేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరితో కాంబినేషన్ అయితే బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చి మా ఇంట్లో కొబ్బరి నచ్చని వాళ్ళు 3 ఉన్నారండి. సో డామినేషన్ వాళ్ళదే కాబట్టి ఇంకా నేను కూడా ఇంట్లో కొబ్బరి వాడటం కూడా చాలా తక్కువ. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్లేస్లో మనం తాలింపు వేసేసుకొని ఉంచేసుకోవచ్చండి పక్కన. ఇంకా చట్నీ గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలని కాకుండా ముందే వేసేసుకుంటే పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఏంటంటే నా చిన్నప్పుడు వచ్చి మనకి టిఫిన్ బళ్ళు ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో అంటే మా ఊర్లో చూశాను నేను. వాళ్ళు చట్నీ అది గ్రైండ్ చేసి తెచ్చుకుని అప్పటికప్పుడు అవసరానికి ఇలా యూస్ చేసి అంటే స్టోర్ చేసిన దాన్ని తాలింపుని కలిపేవారనమాట. నేను చేసిన ప్రతిసారి అనుకుంటాను మనం కూడా అలా ట్రై చేసి ఉంచుకుంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది కదండి. నెక్స్ట్ ఇంకా అలా చేయాలనుకుంటున్నాను. ఎలాగో ఫ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి మనం పెట్టేసుకుంటే మనకు అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు ఇలా కలిపేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇంకా సో ఇంకా అలా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి.
ఈ లోపల ఇంకా టిఫిన్ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా మనకి అది బ్యాటర్ అది కొంచెం ఇదైంది కదండి, ఫర్మెంట్ అయింది కాబట్టి ఇంకా ఇలా పునుగులు వేస్తున్నాను. చక్కగా ఇవి వేసేటప్పుడు ఏంటంటే మనకి మునిగేలాగా ఆయిల్ ఉండాలండి. అండ్ ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు వేస్తున్నప్పుడు చూడండి పైకి తేలుతూ ఉన్నాయి కదా, అలా వాటంతట అవే వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగా వచ్చేస్తాయి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి, అలాంటప్పుడు ఈజీగా వస్తాయి. చూసారా, అవి ఫ్రై అవుతూ అంటే వేస్తూ ఉంటే అవి అవుతున్నవి అలా పైకి వచ్చేస్తున్నాయి. ఈ లోపల నేను టిఫిన్ అది ఇక్కడ రెడీ చేసే లోపల ఈయన వచ్చి రైతు బజార్కి అయితే వెళ్ళారండి. ఎవ్రీ సండే మాకు రైతు బజార్ తప్పదు. ఇంకా అవి తెచ్చిన తర్వాత అవి సర్దుకోవడంలోనే హాఫ్ డే గడిచిపోతుంది. ఇంకా అన్నీ క్లీన్ చేసేసి సర్దేసుకోవడంలోనే. చూసారా ఎంత చక్కగా వచ్చినాయి, అసలు ఆటంతట అవే పైకి తేలుతూ ఉన్నాయి. మంచి కలర్ కూడా వచ్చాయండి. నార్మల్గా మనం ఓన్లీ మైదా పిండిలో పెరుగు అది వేసుకునేటప్పుడు ఇంకొంచెం పెద్ద సైజు వేసుకుంటాము, అవి బాగుండాలంటారు. ఇప్పుడు ఇది వచ్చి దోశ బ్యాటర్లో నేను వేసాను. దోశ బ్యాటర్ బాగా పులిసి ఉంది కాబట్టి వేసేసాను. ఇలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి దోశ పిండి ఉండి రెగ్యులర్గా దోశ వేసేంత కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం చేంజ్ ఉంటుందన్నమాట. అది కూడా సండేస్ అయితేనే డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తానండి, లేదంటే మనకి అవ్వదు కదా. ఇంట్లో ఇంకా లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయటం వాటితోనే అయిపోతుంది. మనం ఇంత పెద్ద పని పెట్టుకుంటే కొంచెం కష్టం అనమాట. నాకైతే ఇలా డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అంటే డీప్ ఫ్రై చేయటం అంటే చాలా ఇష్టం. అండ్ ఇలా పునుగులు వేయటం కానీ, బోండాలు కానీ, లేదా వడ, ఇలా పూరి ఇలా ఫ్రై చేయడం అయితే భలే ఇష్టం అండి. ఇవి అయ్యే లోపల ఇంకా రైతు బజార్ నుంచి వచ్చేసారు. ఈరోజు అయితే అంటే వాళ్ళే అన్నీ సర్దేసుకుంటున్నారండి. ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకొని సర్దేసుకుంటున్నారు. ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళే పని అయితే ఉంది. నాకు టిఫిన్ అయిన తర్వాత కొంచెం వంట ఎర్లీగా చేసేద్దాం అనుకుంటున్నాను, చేసేసి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పనులన్నీ అయితే వాళ్ళే చూసుకున్నారు పిల్లలు. ఇంకా ఈయన సర్దేసుకుని అన్నీ క్లీన్ చేసి పెట్టేశారండి ఈరోజు. అప్పుడప్పుడు ఇలాంటి వింతలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే 50 రూపీస్ అటండి. 4 తీసుకొచ్చారు, చిన్న సైజే కానీ బాగున్నాయండి. టేస్ట్ అయితే బాగుంది. 50 రూపీస్కి అయితే ఇంకా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి సీతాఫలాలు కూడా తీసుకొచ్చారు. మాకు సింహాచలంలో ఎక్కువగా అవుతాయి, ఇవి నాటువి అని చెప్తున్నారు. అన్నీ బాగా అంటే బాగా పండినవేనండి. సో ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత టిఫిన్స్ అయితే చేసేసుకున్నాము. టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు సండే కదండి, మామూలుగా నాన్ వెజ్ ఉంటుంది ఎవ్రీ సండే. సో ఈరోజు వచ్చి ఫిష్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఫిష్ అది క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకుని మార్నింగ్ అంటే లంచ్కి వచ్చేసి పులుసు చేద్దాము, నైట్ వచ్చి ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫ్రైకి అయితే మధ్యలో పీసులు ఉంటాయి కదా, అవి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా పులుసుకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా చేపల పులుసు అనగానే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదండి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము. అంటే మనకి ముక్కలకి కారము, పసుపు, ఉప్పు ఇంకా పట్టించేసుకొని పక్కన ఉంచేసుకుంటాం అన్నమాట. ఇందులో నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు, ఇంకొక 2 స్పూన్ల ఉప్పు వేసుకుని చక్కగా ముక్కలకు పట్టించేసుకొని ఉంచుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అలా ముక్కల్ని మసాలాలో వేస్తారు, లేదా ముక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తారు, ఇలా చేస్తారు కదా. నెక్స్ట్ వచ్చి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయ, ఇంకా మనకి వెల్లుల్లి, అల్లం వేసుకోవాలి. తర్వాత వచ్చి ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలండి. నేను సపరేట్గా ధనియాల పౌడర్ ఏమి వేయట్లేదు. సో కొంచెం ఎక్కువ ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా దంచుకుని వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. అందులోనే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి, అది వీడియో స్కిప్ అయినట్టుంది. నెక్స్ట్ మనం ఉప్పు కారం అది పట్టించుకున్నాం కదండి, పీసులు ఫిష్ పీసులు అవన్నీ ఇందులో తాలింపులో వేసేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మనం ఫిష్ని గరిటె పెట్టి కలపకూడదు కదండి, అందుకు ఇలాగా కొంచెం గుడ్డతో పట్టుకుని కుదిపేసుకోవాలి. అందులో టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను నేను. నాకైతే పులుసులో టమాటా కట్ చేసి వేసుకుంటే బాగా ఇష్టం. మనం ఈ పేస్ట్లో కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మసాలా కూడా ఇందులో వేసేసి మళ్ళీ కొంచెం కుదిపేసుకొని కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి మసాలా బాగా వేగి ఆయిల్ వస్తుంది బయటికి. చూసారా చక్కగా వేగిపోయింది, అంటే అడుగు పట్టకుండా కొంచెం చూసుకోవాలన్నమాట. వేగిపోయిన తర్వాత ఇలా మనం పులుసు తీసి చింతపండు పులుసు పిండుకున్నాం కదా, అది అందులో వేసేసుకొని ఇంకా మరిగించేసుకోవాలి. అయిపోయిందండి, ఇంకా చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోద్ది. చూడండి ముక్క కూడా చెదరకుండా చక్కగా వచ్చింది. ఇక ఇది అయిపోయింది కదండి, ఇంకా 11:30 ఇలా అయ్యింది. ముందుగా డీమార్ట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాము. సో ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఈ మంత్ అయితే కొంచెం లేట్ అయిందండి రేషన్ తీసుకోవటం, అందువల్ల కొంచెం అన్నీ క్లోజ్ అయిపోయాయి ఇంట్లో. ఇంకా రేషన్ అయితే తీసేసుకోవడానికి వచ్చాము. డీమార్ట్ అనేది ఒక అంటే ఏం చెప్పాలో తెలీదు, ఒక ఎడిక్షన్ అనాలా ఏమనాలో తెలీదు. అంతే, అక్కడికి వెళ్తే మనకి కంప్లీట్ అవుద్ది షాపింగ్ అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే మనం అనుకున్న దానికంటే ఖచ్చితంగా ఎలాగైనా ఏదో ఒకటి ఎక్స్ట్రా పడుతుందండి, తప్పదు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇంకా అయిపోయింది, షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి లంచ్ చేసి అయితే ఇంకా రెస్ట్ తీసేసుకున్నామండి. ఇది వచ్చి ఈవినింగ్ అనమాట. ఇంకా నేను మార్నింగ్ పీసెస్ తీసి ఉంచాను కదా ఫ్రై చేసుకుందామని, ఈరోజు వచ్చి కొంచెం వెరైటీగా ఫ్రై చేద్దాం అనుకున్నాను. దానికోసం ఒక 2 స్పూన్ల కారము, ఇంకా 1 స్పూన్ పసుపు, అంటే పసుపు చిన్న స్పూన్తో వేసుకున్నాను, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, ఇంకా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇది వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం లేయర్ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మ చెక్క అది పిండేసుకోవాలి. మనకి కార్న్ఫ్లోర్ ప్లేస్లో వరిపిండి అదేనండి బియ్యం పిండి కూడా వేసుకొని చేస్తారంట. నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాం. ఇప్పుడు ఉప్పు కారం ఇంకా పసుపు మసాలా వేసి నార్మల్గా ఫ్రై చేస్తాను. ఈరోజు మాత్రం ఇలా చేద్దామని చెప్పి అనుకున్నాను. పీసెస్ కూడా బాగున్నాయండి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఇంకా ముక్కలకి పట్టించేసుకోవాలి. మరి పలచగా అయితే ఇంకా ముక్కకు పట్టుకోదు కదండి, ఇంక ఇలాగే కలిపేసుకొని అన్ని ముక్కలకి పట్టించేసుకోవాలి. మామూలుగా ఫిష్ ఫ్రై అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండి, ఈరోజైతే ఇంకా ఇష్టంగా తిన్నారు. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇలా అన్నీ పట్టించేసుకొని మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ టు 1 అవర్ మనకి టైంని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకునేటప్పుడు ఆ మసాలా సాల్ట్నెస్ అంతా ముక్కకు పడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా అయిపోయింది, 1/2 అవర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పీసెస్ తీసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకొని మూత పెట్టి మనం సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ముక్క ఉడికిపోతుంది అండ్ ఫ్రై అవుతుంది కూడా అటువైపు. నెక్స్ట్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి మనం రివర్స్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చక్కగా కోట్ అయింది కదండి. అంటే ఆయిల్లో ఏ మసాలా విడిపోకుండా ఏం కాకుండా మనకి ముక్కకి పట్టుకున్నట్టు ఉంది కదా. ఇలాగే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇటువైపు కూడా మూత పెట్టేసుకొని ఇంకా 2 వైపులా చక్కగా ఫ్రై అయితే అయిపోయిందండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి ఫిష్ ఫ్రై. మీరు ఎవరైనా ఇలా చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా రైస్తో కాకుండా మామూలుగానే తినేస్తారండి, ఇంకా మొత్తం అంత బాగా వచ్చింది. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా మాకు డిన్నర్ కూడా అయిపోతుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు, అంటే చూడటానికి బాగుంది, టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి. సో ఈరోజు సండే బ్లాగ్ అయితే ఇదేనండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.